ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ముద్రగడ పద్మనాభం ఒక ప్రభంజనం. ఒక సాదాసీదా నియోజకవర్గ స్థాయి నేతగా ప్రస్థానం ప్రారంభించి రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి ఆయన ఎదిగారు. కాంగ్రెస్, తెలుగుదేశం వంటి ప్రధాన పార్టీలలో కీలక నేతగా 2 సార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేసి రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. అయితే ఎంత వేగంగా ఆయన రాజకీయ గ్రాఫ్ పైకి లేచిందో అంతే వేగంగా ఆయన పతనాన్ని కూడా చూశారు. పదవులు, పంతాలు, భావోద్వేగాల చుట్టూ తిరిగిన ముద్రగడ రాజకీయ ప్రస్థానంలో ఎత్తుపల్లాలు అనేకం. ముద్రగడ పద్మనాభం రాజకీయ ఎదుగుదల చాలా ఆసక్తికరంగా సాగింది. 1977లో ప్రత్తిపాడు శాసనసభ్యుడిగా ఉన్న ఆయన తండ్రి వీర రాఘవరావు హఠాన్మరణం చెందడంతో 1978లో జనతా పార్టీ తరఫున రాజకీయ అరంగేట్రం చేశారు. తొలి ఎన్నికల్లోనే ప్రత్తిపాడు నుండి ఘన విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తరువాత ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరి 1983, 1985 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు. ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రిగా పనిచేస్తూనే తన సామాజిక వర్గంతో పాటు దళిత బీసీ వర్గాల అండతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే కాకుండా కోస్తా ఆంధ్ర రాజకీయాలలోనే చక్రం తిప్పే స్థాయికి ఎదిగారు. ముద్రగడ రాజకీయాలలో ఎంత పవర్ఫుల్ నేతగా ఎదిగారో అంతే మొండి పట్టుదల గల నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ ప్రభుత్వంలో విధానపరమైన విభేదాలు రావడంతో మంత్రి పదవిని సైతం లెక్క చేయకుండా తృణప్రాయంగా వదిలేశారు. రాజకీయాలలో ఆత్మగౌరవానికి, మాటకు ఆయన ప్రాధాన్యతనిచ్చారు. 1988లో ఉత్తరకంచి పోలీస్ స్టేషన్ ముందు ఆయన చేసిన ఆమరణ దీక్ష, అలాగే 1994లో కాపు రిజర్వేషన్ల కోసం ఆయన చేసిన పోరాటానికి అప్పటి ఎన్టీఆర్, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రభుత్వాలు దిగివచ్చాయి. పంతొమ్మిది 1990ల ముగింపు నుండి ముద్రగడ రాజకీయాలలో తిరోగమనం ప్రారంభమైంది. 1995 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో తీవ్ర నిర్వేదానికి లోనైన ఆయన జన్మలో ప్రత్తిపాడు నుండి పోటీ చేయను అని భావోద్వేగ ప్రకటన చేశారు. ఈ మాట మీద నిలబడడం ఆయన నైతికతను చాటినా రాజకీయంగా పెద్ద మైనస్గా మారింది. 2009లో వైఎస్ఆర్ పిలిచి ప్రత్తిపాడు సీటు ఇస్తానన్నా నిరాకరించి కాపు ఓటర్లు ఎక్కువగా ఉన్న పిఠాపురం నుండి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత 2014 సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ తన సొంత గడ్డ అయిన ప్రత్తిపాడు నుండి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగినప్పటికీ ఓటమి తప్పలేదు. భావోద్వేగ నిర్ణయాలు, సాంప్రదాయ రాజకీయ సమీకరణాలను అంచనా వేయడంలో విఫలం కావడం ఆయన రాజకీయ పతనానికి కారణాలయ్యాయి. రెండు 2016 నాటి తుని ఐక్య గర్జన ద్వారా ముద్రగడ సామాజికంగా మళ్లీ లైమ్ లైట్లోకి వచ్చినప్పటికీ అది తీవ్ర వివాదాలకు, ప్రభుత్వ అణచివేతలకు దారితీసింది. ఆ తరువాత సొంత సామాజిక వర్గంలోనే కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం తనని ఒంటరి చేశారు అనే ఆవేదనతో ఆయన ఉద్యమానికి స్వస్తి పలికారు. 2024 ఎన్నికల వేళ వైసీపీలో చేరి పవన్ కళ్యాణ్పై చేసిన సవాలులో ఓడిపోయాక తన మాట ప్రకారం పేరు మార్చుకొని తన నైతిక విలువను నిరూపించుకున్నారు. చివరికి వైసీపీలో ఉండగానే శ్వాసకోశ సమస్యలతో కన్నుమూశారు. అధికారం, పదవుల కంటే నమ్మిన సిద్ధాంతాలకే ప్రాధాన్యతనిచ్చి రైజింగ్ అండ్ ఫాలింగ్ రెండింటినీ సమానంగా చూసిన ముద్రగడ ప్రస్థానం తెలుగు రాజకీయాలలో ఒక అరుదైన అధ్యాయం.